ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఉండడంతో వాహనదారులు అయితే చుక్కలు చూస్తున్నారు. దాదాపు 2-3 కిలోమీటర్లకే గంటల తరబడి సమయం పడుతుండడంతో వాహనదారులు అయితే పూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి రామ్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్ నరేష్, అంటే తెల్లవారుజామున 6 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండడంతో వాహనదారులు పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేవలం కొద్ది దూరానికే గంటల సమయం పడుతుండడంతో పూర్తి అప్డేట్స్ ఏంటి? ట్రాఫిక్ పోలీసులు ఏం చెప్తున్నారు, వాహనదారులు ఏం చెప్తున్నారు? ఎస్ విజయ్, ఈ రోజు నుంచి కూడా ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే సిస్టమ్ ఏదైతే అమల్లోకి వచ్చిందో అది మాత్రం వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుచూపు మేరలో ఉన్న దూరానికి వెళ్ళడానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ మనం ప్రస్తుతం ఏదైతే ఇక్కడ అగ్రసేన్ స్టాట్యూ దగ్గర ఉన్నామో ఇక్కడ మొత్తం ట్రాఫిక్ చూడొచ్చు. అంటే గతంలో ఏదైతే 2 వే సిస్టమ్ ఏదైతే ఉందో ఆ 2 వే సిస్టంలో ఇబ్బంది లేకుండా ఉంది. కానీ ఇప్పుడు 1 వే సిస్టమ్ ఏదైతే అమలు చేస్తున్నారో ఆ 1 వే మొత్తం కూడా ట్రాఫిక్తో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. గంటల తరబడి ట్రాఫిక్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. అంటే గతంలో ఏదైతే 2 వైపులా కూడా 1 వే సిస్టమ్ పెట్టారో అది సండే రోజు మాత్రమే పెట్టారు ట్రాఫిక్ అధికారులు. ఇప్పుడు ఈరోజు అది ఏదైతే వర్కింగ్ డే రోజు ఇంప్లిమెంటేషన్ చేయడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి వాహనదారులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. కొద్ది దూరానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. చాలామంది అంటే ఈరోజు ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉందంటే ఈ రోజు నుంచే 1 వే అమలు చేస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్పారు. ఏదైతే ఫ్లైఓవర్లు అంటే ఇక్కడ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 7 ఫ్లైఓవర్లు అండర్ పాస్లకు సంబంధించి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి 1 వే అమలు చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పారు. దానికి సంబంధించి ట్రాఫిక్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం ట్రాఫిక్ సమస్య మాత్రం పద్మవ్యూహాన్ని తలపిస్తుంది. అంటే 2 వైపులా వెళ్ళే వాహనాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. కేవలం అంటే ఏదైతే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్ళాలన్నా కూడా దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పట్టింది. ఉదయం ఏదైతే సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళేందుకు ఉదయం 9 గంటలకు వెళ్ళాల్సిన వాళ్ళు దాదాపు 11 గంటల దాటిన తర్వాత ఆఫీసులకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి కాలేదు, ఇప్పుడు మాత్రం ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఉన్న ట్రాఫిక్ సిస్టమ్ ఏదైతే 1 వే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ సరిగా లేదంటూ కూడా వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. చాలామంది అంటే ఈ ట్రాఫిక్లో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్న ట్రాఫిక్ సిస్టమ్ 1 వే సిస్టమ్ ఉంది, ఆ 1 వే సిస్టమ్ వల్ల మొత్తం ఏదైతే వాహనదారులందరినీ కూడా పంపిస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కొంత ఇబ్బందికరంగా ఉంది. ట్రాఫిక్ పోలీసులను భారీగా మోహరించినప్పటికీ కూడా ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే ఒక కేబీఆర్ పార్క్ ఒకటే కాదు, మిగతా ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితి ఉందంటూ కూడా వాహనదారులు చెప్తున్నారు. ఎందుకంటే కేబీఆర్ పార్క్ చుట్టూ 1 వే అమలు చేస్తున్నారు, కానీ ట్రాఫిక్ సమస్య మాత్రం చాలా తీవ్రంగా ఉంది అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇటు ఏదైతే ర్యాపిడో వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆటో అతను ఉన్నారు, అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భయ్యా, ఈరోజు ట్రాఫిక్ పరిస్థితి ఎట్లా ఉంది? అంటే రోజు ఎట్లా ఉండేది, ఈ రోజు ఎట్లా ఉంది? రోజు నార్మల్గా వెళ్ళిపోతారు కదా, ఈరోజు ట్రాఫిక్ ఎక్కువ ఉంది. చూస్తుంటే రోజు నార్మల్గా వెళ్ళిపోయే వాళ్ళం, ఈ రోజు మాత్రం ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉంది అంటూ కూడా వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. భయ చూడొచ్చు, ఎవరిని అడిగినా కూడా ఈరోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఏదైతే 1 వే ఇంప్లిమెంటేషన్ చేశారు, కానీ అది గతంలో ఏదైతే ట్రాఫిక్ అధికారులు కానీ ఇటు సజ్జనార్ చెప్పిన మాత్రం చేశారు. కానీ ఇప్పుడు ఈ రోజు వర్కింగ్ డే ఏదైతే ఉందో వర్కింగ్ డే ఏదైతే ఉందో వర్కింగ్ డే లో చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువైన పరిస్థితి. సార్ చెప్పండి, అంటే ట్రాఫిక్ సమస్య ఎలా ఉంది ఏంటి? ఇక్కడ నుండి అయితే ఎక్కడ ఉందండి, రోజు సంగతి తెలియదు, ఇప్పుడైతే ఎక్కువ చాలా ఉంది. చూడొచ్చు, ప్రతి ఒక్క వాహనదారుడు కూడా ఈరోజు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది వెళ్ళడానికి, అంటే కొద్ది దూరం వెళ్ళడానికి కూడా దాదాపు గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. ఒక పద్మవ్యూహాన్ని అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం కూడా ఒక పద్మవ్యూహాన్ని తలపించే విధంగా ఈరోజు ట్రాఫిక్ ఉందంటూ కూడా వాహనదారులు చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అంటే ఈరోజు ఏదైతే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయో దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే కమాండ్ కంట్రోల్ సెంటర్ల నుంచి కూడా వాళ్ళంతా కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ట్రాఫిక్ ఉదయం 6 గంటల నుంచి ఇదే విధంగా ట్రాఫిక్ సమస్య కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దాంతో వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సార్ చెప్పండి, ట్రాఫిక్ సమస్య ఎలా ఉంది?
अरे सर क्या करें, आना जाना रहेगा। చాలా ఇబ్బంది ఉండి ప్రాపర్ ప్లానింగ్ లేదు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయినా ట్రాఫిక్కి ఇవ్వాలి కదా. అయితే మేము రూట్ మార్చుకుంటాం. ఇప్పుడు పాపకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఉంది, టోలీ చౌకి వెళ్ళాలి, ఆల్రెడీ లేట్ అయిపోయింది. ప్రాపర్గా అధికారులు చెప్పలేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అసలు చెప్పి పెట్టకుండా ఇలా మొత్తం రోడ్లన్నీ తిప్పితే ఎట్లా? గంటన్నర నుంచి ట్రాఫిక్లోనే ఉన్నాం. కొంచెం అంటే జనాలకు ఒక వన్ వీక్ ఆర్ 2-3 డేస్ ముందే ట్రాఫిక్ సంబంధించి చెప్పారు కదా. ఏదో ఈ రోజు మనకి అప్డేట్ లేదు. అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది. తుగ్లక్ గవర్నమెంటే లైవ్గా చూస్తున్నాం. ఇది మొత్తంగా చూస్తే ఏదైతే ట్రాఫిక్ సంబంధించి ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న వన్ వే ఇంప్లిమెంటేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించలేకపోయారు. అందువల్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి వాహనదారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో ట్రయల్ రన్ నిర్వహించారు, సండే ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ తర్వాత నుంచి కూడా ఇప్పుడు ఏదైతే ఈ జంక్షన్ల దగ్గర, ఇప్పుడు ఏదైతే అగ్రసేన్ జంక్షన్ దగ్గర 2 అండర్ పాస్లు కన్స్ట్రక్షన్లో పార్క్ ముందు అండర్ పార్క్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండడం కోసం అని చెప్పేసి అధికారులు ఈ వన్ వే సిస్టాన్ని అమలు చేస్తున్నామని చేస్తారో దాంట్లో పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించకపోవడంతో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తున్న పరిస్థితి ఉంది. రోజు ఉండే ట్రాఫిక్ కన్నా ఈరోజు అధికంగా ఉంది అని చెప్పేసి వాహనదారులు పోలీసుల తీరుపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొద్ది దూరం వెళ్లాల్సినా కూడా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విధానం సరైంది కాదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బసవతారకం హాస్పిటల్ దగ్గర నుంచి చూసుకుంటే ఇక్కడ వరకు, అంటే ఏదైతే అమర్త్యసేను విగ్రహం వరకు దాదాపు కేవలం 500 మీటర్లు ఉంటుంది. 500 మీటర్ల దూరానికి వెళ్ళడానికి కూడా దాదాపు 25 నిమిషాలు సమయం పడుతుందంటే ఇక్కడ జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఉదయం కూడా చాలామంది అంటే ఉద్యోగాలకు వెళ్లాల్సిన వాళ్ళంతా కూడా ఈరోజు చాలా లేటుగా వెళ్లాల్సిన పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూస్తే ఈ విషయానికి సంబంధించి ట్రాఫిక్ అధికారులు కానీ ఇటు హైదరాబాద్ సిపి సజ్జనార్ కానీ దీనిపై పునరాలోచన చేస్తారా, దీనికి సంబంధించి ఏదైతే ఈ వన్ వే సిస్టంలో ఇంప్లిమెంటేషన్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న ఏదైతే వన్ వే ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో ఈరోజు ఉదయం నుంచి కూడా వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా వన్ వే సిస్టమ్ని అమలు చేస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రెండు వైపులా వాహనాలు వెళ్తున్నాయి, కానీ ట్రాఫిక్ సమస్య మాత్రం అట్లానే కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో వాహనదారులంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క వాహనదారుడు అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎమర్జెన్సీ అంబులెన్స్లు వెళ్ళాలన్నా కూడా ట్రాఫిక్లో చిక్కుకో ఇమీడియట్ గా వెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పేసి వన్ వే ఇంప్లిమెంటేషన్ సంబంధించి చాలా మంది ఈ వన్ వే సిస్టమ్ సరిగా లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంత ముందు ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ లో కొంత ట్రాఫిక్ కొద్దిసేపు ఉన్నా కూడా తర్వాత క్లియర్ అయ్యేది. కానీ ఇప్పుడున్న సిస్టమ్ లో మాత్రం ఉదయం నుంచి ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఇప్పుడు ఏదైతే ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న వన్ వే సిస్టమ్ ఏదైతే ఉందో దీంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు జరుగుతాయా లేదా అధికారులు దీనికి సంబంధించి ఈరోజు సమీక్ష వన్ వే సిస్టమ్ సంబంధించి ఇంప్లిమెంటేషన్ లో అధికారులంతా కూడా ఉన్నారు. ట్రాఫిక్ సిబ్బంది అంతా కూడా విధుల్లోనే ఉండి గైడెన్స్ చేస్తారు. కొంతమందికి అవగాహన లేకుండా వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా సూచనలు చేస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఫీల్డ్ లెవెల్లోకి వచ్చేసరికి సమస్య చాలా జటిలంగా ఉంది. ఒక కేబీఆర్ పార్క్ చుట్టే కాదు, చుట్టూ ఉన్న రహదారులు ఏవవుతున్నాయి అవన్నీ కూడా వాహనదారులతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్. అయితే కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్ల నిర్మాణం నేపథ్యంలో ఈ రోజు నుంచి వాహనదారులకైతే కొత్త రూల్స్ అయితే అమలులోకి వచ్చాయి. వన్ వేనే ఉండబోతోంది కేబీఆర్ పార్క్ చుట్టూ. ఇదే నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి భారీ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతోంది. ఇది 2-3 కిలోమీటర్లు వెళ్ళడానికి గంటల సమయం పడుతుండడంతో వాహనదారులు అయితే పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా
రైట్. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానం అమలుతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. తొలి రోజు కావడంతో వాహనదారులు పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతున్నారు. పూర్తి అవగాహన కల్పించకముందే వన్ వే అమలు చేస్తుండడంతో తొలి రోజు భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. 3 కిలోమీటర్ల ప్రయాణానికి 2 గంటల సమయం పడుతుందని వాహనదారులు అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమలుతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. చెప్పండి మధు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ట్రాఫిక్ పోలీసులు ఏం చెప్తున్నారు? ట్రాఫిక్ పోలీసులు చేపట్టినటువంటి కొత్త విధానం ఏదైతే ఉందో ఇది సక్సెసా ఫెయిల్యూరా అనేది పక్కన పెడితే మాత్రము ఒక్కసారి మీకు మొత్తం చూపిస్తాను. ఏదైతే కేబీఆర్ పార్క్ సరౌండింగ్ చుట్టుపక్కల ట్రాఫిక్ సంబంధించిన వీటన్నిటిని కూడా తగ్గించడానికి ప్రస్తుతం పోలీసులు చేపట్టినటువంటి ఈ రోజు నుంచి చేపట్టినటువంటి కొత్త విధానం. అయితే ఇక్కడ ఏంటంటే అందరికీ కూడా కొంత ఏంది ఒక వే వెళ్ళాలనుకుంటే ఊరంతా తిరిగి వెళ్ళాలి అనేలాగా ఉంది అనేలాగా అనిపించినప్పటికీ కానీ సిగ్నల్స్ లేకుండా ఎక్కడా కూడా ట్రాఫిక్ అనేది ఆగకుండా ఉండేందుకు పోలీసులు ఈ చర్యలు అయితే చేపట్టారు. సో పోలీసులు చేపట్టినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి సక్సెస్ వైపు వెళ్ళే దిశగా ఉన్నప్పటికీ కానీ కొత్తగా ఏర్పడుతున్నటువంటి ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో అంటే చుట్టూ ఏర్పడుతున్నటువంటి ఫ్లైఓవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా ఫ్లైఓవర్ ద్వారా కూడా ట్రాఫిక్ తగ్గించడానికి వన్ వే మార్గంలో అందరికీ కూడా అలవాటు చేసేందుకు ఇదొక వినూత్నమైనటువంటి ప్రణాళికలో భాగంగానే పోలీసులు ఈ చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. రైట్ నౌ మనము ఏదైతే జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళేటటువంటి మార్గం ఏదైతే ఉందో రెండు వైపుల నుంచి కూడా అటువైపు కావచ్చు రైట్ అండ్ లెఫ్ట్ రెండు వైపుల నుంచి కూడా వెహికల్స్ అన్నీ కూడా ఒకే వేలు మూవ్ అవుతాయి. అంటే ఇక్కడి నుంచి ఏదైతే మీరు చూస్తున్నటువంటి వే ఉందో ఇదంతా కూడా ఒక వన్ వేనే. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ వేరే వైపు వెళ్ళడానికి మళ్ళీ వేరే వైపు రావడానికి ఇలా ఉండదు. ఒక్కటే వే వన్ వే అంటారు కదా, ఆ వన్ వేనే ఇదంతా కూడా. ఇది ఏదైతే రైట్ నౌ మీకు చూపిస్తున్నాను కదా ఇది అంతా కూడా ఎక్కడి నుంచి పూర్తిగా కూడా జగన్నాథ టెంపుల్ ఏదైతే ఉందో జగన్నాథ టెంపుల్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళేటటువంటి వే, ఆ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మళ్ళీ చెక్ పోస్ట్ నుంచి మళ్ళీ ఎల్వి ప్రసాద్కి వెళ్ళేటటువంటి వే, ఆ వే నుంచి అదంతా కూడా కనెక్టివిటీ అంతా కూడా ఒకటే. అంటే జీరో సర్కిల్ లాగా ఉంటుంది కదా, అలా జీరో సర్కిల్ లాగా వెళ్తుంది. ఇలా కట్ అయ్యేటటువంటి అంటే ఈ సర్కిల్లో ఎక్కడెక్కడ కట్ అవ్వచ్చు అనేది ఒకసారి మీకు చెప్తాను. మెయిన్గా ఫిలిం నగర్కి వెళ్ళేటటువంటి రోడ్ ఏదైతే ఉందో ఫిలిం నగర్ వెళ్ళేటటువంటి ప్లేస్లో ఒక చోట లెఫ్ట్కి తీసుకోవచ్చు, ఇది ఒక వే. దీంతో పాటు ఫిలిం నగర్ నుంచి స్ట్రైట్గా ఇలా వెళ్ళిన తర్వాత ఏదైతే జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళేటటువంటి రూట్ మీకు చూపిస్తున్నారు కదా ఇది జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళేటటువంటి రూట్. జూబ్లీ చెక్ పోస్ట్ అట్టుకుంటూ వెళ్ళే రూట్లో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అది మాదాపూర్కి వెళ్ళేటటువంటి వే, మళ్ళీ అదే స్ట్రైట్గా వెళ్తే చెక్ పోస్ట్కి వెళ్ళేటటువంటి వే. ఆ చెక్ పోస్ట్ నుంచి మళ్ళీ స్ట్రైట్గా అలానే వెళ్ళిపోతే అమీర్పేటకి వెళ్ళేటటువంటి రూట్, ఆ నుంచి మళ్ళీ రైట్కి తీసుకుంటే ఎల్వి ప్రసాద్కి వెళ్ళేటటువంటి వే ఏదైతుందో అలా ఉంటుంది. అంటే అలా మాదాపూర్ నుంచి ఏదైనా వెహికల్ ఒకవేళ మాదాపూర్ నుంచి ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు అది మళ్ళీ ఎక్కడా కూడా అంటే ఒక సైడ్ చూసుకుంటే మాత్రము ఎంటర్ అవడానికి లేదు. ఒకవేళ గతంలో అయితే మాత్రం ఇటు రైట్ అండ్ లెఫ్ట్లో ఇటు వచ్చేటటువంటి వెహికల్స్ ఇటు పోయేటటువంటి వెహికల్స్ అనేది ఉండేవి. కానీ ఇది కాస్త ప్రజలు ఏంటంటే మొదటి రోజు కాబట్టి మొదటి రోజు వీళ్ళందరూ కూడా ఎలా ఫీల్ అవుతున్నారనేది మాత్రం మనం చూడాలి. ఎలా ఉంది బ్రదర్, ఎలా ఉంది అనేది మాత్రం ఇంపార్టెంట్. టూ వీలర్ వాళ్ళు కాస్త ఇబ్బంది పడుతున్నట్టు కనిపించినప్పటికీ కానీ ఈ ఇబ్బంది అనేది కేవలం తాత్కాలికంగానే మాత్రమే చూడవచ్చు. పూర్తిగా కూడా దీనివల్ల లాభమా నష్టమా లాభమా అనేది తర్వాత పక్కన పెడితే ఆ తర్వాత వేరే అంటే ఇప్పుడు చేపట్టినటువంటి చర్యలు ఖచ్చితంగా కూడా ఫ్యూచర్లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఏదైతే చర్యలు ఉంటాయో వాటిలో భాగంగానే పోలీసులు చేపట్టారు. మొత్తం పోలీసులంతా కూడా ఆన్ రోడ్ వచ్చారు. ఆన్ రోడ్ వచ్చినటువంటి పోలీసులు మొత్తం ట్రాఫిక్కి సంబంధించినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఫ్యూచర్లో రాకుండా ఉండేందుకు కావాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో ఆ చర్యలు అయితే చేపట్టారని చెప్పవచ్చు. ఇక్కడ పూర్తిగా కూడా ఒకసారి మాట్లాడదాం, ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడండి. సార్, ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు, ఈ రోజు నుంచి కొత్త వే అనేది వెళ్తుంది, ఎలా ఉంది సార్? మార్నింగ్ నుంచి కూడా సిచ్యువేషన్ ఎలా ఉంది? సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్పండి సార్. పర్లేదు, మీ ప్రకారం మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంది? ఓకే అంటే పోలీసులు ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు
హోంగార్డ్ గారు, కానిస్టేబుల్ అందరూ కూడా ఆన్ రోడ్ వచ్చారు. ఆన్ రోడ్ వచ్చి మొత్తం వీటన్నిటిని కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కావాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నింటినీ కూడా చేపట్టారని చెప్పవచ్చు. ఏం జరగబోతుంది వితిన్ ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఈ గ్రౌండ్ వర్క్లో ఎటువంటి సమస్యలు తలెత్తాయి, గ్రౌండ్ వర్క్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాటన్నిటిని కూడా నోట్ చేస్తారు. వన్స్ వాటన్నిటిని నోట్ చేసిన తర్వాత వాట్స్ గోయింగ్ ఆన్ ఏంటి, దీనివల్ల ఉన్నటువంటి సొల్యూషన్స్ ఏంటి అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కొత్త ప్రయోగం బాగుంది, కాస్త కొత్తగా ఉంది కాబట్టి ఇబ్బందులు తాత్కాలికంగా ఉండొచ్చు, కానీ ఫ్యూచర్లో దీనివల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని అయితే పోలీసులు చెప్తున్నటువంటి విషయము. ప్రయాణికులు మాత్రం రోడ్డు మీద వెళ్ళేటటువంటి ప్రయాణికులు మాత్రం కాస్త అసహనం అయితే వాళ్ళ ఫేస్లలో కనబడుతుంది. ఏంటిది ఈ రకమైనటువంటి అనేలాగా కనబడుతున్నప్పటికీ కానీ డిఫరెంట్గానే చూస్తున్నారు. వన్ వేలో ఏంటి పద్ధతి ఏంటి అనేటటువంటి విధానాలు అయితే వాళ్ళు కాస్త అసహనం వ్యక్తం చేసినప్పటికీ కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. సిచ్యువేషన్ అంతా కూడా అర్థం కావట్లేదు. ఎలా ఉంది ఇప్పుడు మీకు ఈ బే చూస్తే? పెట్రోల్ వేస్ట్ బ్రో ఇదంతా. అంటే అదే చెప్తున్నాను కదా, వాళ్ళకు కొంత అసహనం అయితే కళ్ళలో కనబడుతుంది. వాళ్ళ దీనికి సంబంధించి బ్రదర్ ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుందన్నా. ఇప్పుడే బాగుందా? ఎందుకంటే 4-5 గంటలు పట్టింది. సో రకరకాలుగా అంటే ఫాస్ట్గా మాట్లాడుతున్నప్పటికీ కానీ నెగిటివ్ అనేది కాస్త కనబడుతుంది. ఆ నెగిటివ్లో వాళ్ళు ఏంటంటే ఇదంతా అంటే ఒకవేళ వెళ్ళడానికి చాలా వరకు కూడా ఇబ్బంది అయిపోతుంది అనేటటువంటి విషయాలను కాస్త అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే మాత్రము కాస్త అంటే ఏదైతే వెళ్ళేటటువంటి ఒకవేళ మాదాపూర్ నుంచి ఇటు ఫిలిం నగర్కు రావాలనుకున్న వాళ్లకు కాస్త ఇబ్బంది అదైతే కనబడుతుంది. మాదాపూర్ నుంచి స్టార్ట్ అయినటువంటి వాళ్ళు అటువైపు నుంచి రాకుండా ఇలా చెక్ పోస్ట్ వైపు నుంచి ఈరోజు తెలియకుండా వస్తే మాత్రం సార్ ఎలా ఉంది? ఇది గవర్నమెంట్ ఇలా ఉంది, కాస్త ఉన్నాయి, కాస్త నెగిటివ్ వినిపిస్తున్నాయి. కొంతమంది పాజిటివ్గా చెప్తున్నారు, కొంతమంది నెగిటివ్ చెప్తున్నారు. సార్ ఎలా ఉంది ఇప్పుడు చూసారు కదా? मुंबई की फीलिंग आ रही है, मुंबई हो गया ट्रैफिक में. సో ట్రాఫిక్కి సంబంధించి అంతా కూడా ఇబ్బంది, కొంతమంది ఇబ్బంది అని చెప్తున్నారు, కొంతమంది బాగుందని చెప్తున్నారు. అది వెటికి ఇంతకుముందు బాగుందా, ఇప్పుడు బాగుందా? పాతదే బాగుంది సార్. పాతదే బాగుంది, మళ్ళీ రోడ్ రీక్రియేషన్ కావాలి కదా. ఆల్మోస్ట్ అందరూ కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. కాస్త ఇబ్బంది ఉందని కొంతమంది, ట్రై చేద్దామని కొంతమంది చెప్తున్నారు. ఏదైనా సిచ్యువేషన్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. ఎందుకంటే ట్రాఫిక్ తగ్గించాలని, అంతేగాని పోలీసులకి ఎక్కడ కూడా ట్రాఫిక్ని పెంచాలని అయితే వాళ్ళు ఫీల్ అవ్వరు. ట్రాఫిక్ పెంచాలని అయితే వాళ్ళు కూడా అనుకోరు. కాబట్టి ఒక్కొక్కటి చాలా ఇబ్బందిగా. ఎలా ఉంది సార్ ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు కదా? No clarity. I was trying to go to road number 12, but I was roaming around only. రైట్. తనకి ఇది చూస్తున్నాం కదా. ఏది ఏమైనప్పటికీ కానీ నెగిటివ్ కాస్త మొదటి రోజు కాబట్టి నెగిటివ్ అనిపిస్తుంది. రానున్న రోజుల్లో రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలి. కెమెరామెన్ బ్రహ్మంతో మధు, కేబీఆర్ సరౌండింగ్ నుంచి హైదరాబాద్. రైట్. హైదరాబాద్ నగరం జూబ్లీహిల్స్లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఉదయం 6 గంటల నుంచి కీలకమైన ట్రాఫిక్ ఆంక్షలు అయితే అమల్లోకి వచ్చాయి. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా 1090 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం పనుల నిమిత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ 360 డిగ్రీల వన్ వే విధానాన్ని అయితే అధికారికంగా అమలు చేస్తున్నారు. సుమారు 2 ఏళ్ల పాటు ఈ వన్ వే అమల్లో ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, ఫిలిం నగర్, క్యాన్సర్ హాస్పిటల్ వంటి కీలక జంక్షన్లలో రద్దీ నివారణకు 13 లైన్ చేంజర్లు, 10 ఎగ్జిట్ పాయింట్లను సిద్ధం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి రాంగ్ రూట్లో ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ 450 మంది సిబ్బందితో నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు.
హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఉదయం 6 గంటల నుంచి 360 డిగ్రీల వన్వే ట్రాఫిక్ విధానం అయితే అమల్లోకి వచ్చింది. నగరంలో అత్యంత కీలకమైన హెచ్సిటీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ఈ సంచలన మార్పులు చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో చేపడుతున్న భారీ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాల కారణంగా రోడ్డు వెడల్పు తగ్గడంతో ట్రాఫిక్ స్తంభించకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 2 సార్లు నిర్వహించిన పైలట్ ట్రయల్స్ విజయవంతం కావడంతోనే ఈ వన్వేను అమల్లోకి తీసుకొచ్చినట్లు సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఈ విధానం దాదాపు 2 ఏళ్ల పాటు కొనసాగనుండడంతో వాహనదారులు తమ ప్రయాణ సమయాలను, మార్గాలను ముందస్తుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.